సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాజకీయం వేడెక్కింది. అధికార విపక్ష పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కాస్త చివరకు అరెస్టుల వరకు దారితీస్తుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వివాదం ముదురుతోంది. 2 రోజుల క్రితం మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి ముగిసింది. పాలకవర్గ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఆ సభలో కాంగ్రెస్ పై సండ్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పుట్టించాయి. సత్తుపల్లిలో డీ ట్యాక్స్ దందా నడుస్తోందంటూ సండ్ర చేసిన కామెంట్స్ వివాదానికి తెరలేపాయి. కార్మికులు పెట్టాలని ట్యాక్స్ ఇది పర్మిషన్ కావాలంటే ఇట్లా ఒక దుష్ప్రచారణ పరిపాలన ప్రభావం ఇదిగో చూస్తున్నారు. అయితే సండ్ర వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు ఆ పార్టీ నేతలు. మట్టా దయానంద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు దయానంద్. ఒకటే సండ్ర వెంకటేశ్వర గారు డైరెక్ట్ గా చెప్తున్నాం, మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి, మేము రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు ప్రజలు లేదో మనల్ని పొందుకోవాలంటే మాత్రం అది కుదరని పని. నీ కాలంలో ఎంత అవినీతి జరిగిందో మొత్తం బట్టబయలుదానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నావు, నువ్వు ఎక్కడ రమ్మంటే రావడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నావు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒకవేళ మా మీద కనుక ఆరోపణలు అయితే మేము ఏ డీ ట్యాక్స్ వసూలు చేస్తూ నీకు నిరూపించగలిగితే మేము ఖచ్చితంగా రాజీనామా సిద్ధం. కాంగ్రెస్ నాయకులు విసిరిన సవాల్కు బీఆర్ఎస్ నేతలు సై అన్నారు. అంబేద్కర్ సెంటర్ వద్దకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టు చేసిన నాయకులను తొలుత సత్తుపల్లి పిఎస్కు, అనంతరం వేంసూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్టు చేసి సత్తుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్టైన కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే రాగమయ్యి భర్త దయానంద్ సంఘీభావం తెలిపారు. వేన్సూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు సండ్ర. మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వివాదం పతాక స్థాయికి చేరుకుంది.